అరే ఇన్ని ఏదో ఒక రోజు కొడతారా బురికేసుకొని మన అనీష్ కాలేజ్ కింద పట్టేసి పాయింట్ కాడ కుక్కని కొట్టినట్టు కొడతారా? ఏమైనా ప్రాబ్లం అంటావా? వాళ్ళు గలికి పోదామా? ఆపుకో జర ఉడుకుమూత్రం వస్తుందిలే. ఆంటీ నైట్ వేసుకొని వచ్చిందిరా. వాళ్ళు చూడరా ఎంత క్యూట్గా ఉన్నారు. క్యూటా? వాళ్ళని చూడరు ఎట్లున్నారు. వాడేమో చెడ్డి వేసుకొని వచ్చిండు, అదేమో నైట్ వేసుకొని వచ్చింది. వాళ్ళని పెట్టి సినిమా తీరా, చెడ్డి యువకుడు నైట్ యువతి అని. తన చెల్లి నవ్వుతుందేంద్రా? పాపంరా గోపాలరావు అంకుల్, ఏం కొడుకులంగా అన్నాడు రా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండిగా. రే వదిలేరా వాణ్ణి, వాళ్ళు ఏదో సీరియస్గా మాట్లాడుతున్నారు, పోయి చూసిరా పో. అవురా, మేము నెక్స్ట్ మంత్ బెంగళూరు షిఫ్ట్ అయిపోతున్నాం అఖిల్. ఇంకెప్పట్లాగా కలుసుకోవడం అవ్వదు, మాట్లాడడం కూడా అస్సలు కుదరదు. వదిలేస్తుందిరా, వదిలేస్తుంది. ఇదిగో ఈ ఫోన్ నీ దగ్గర ఉంచు. అవును నీ అమ్మ నోకియా ఫోన్ లేపేస్తుందిరా. ఇప్పుడు దాన్ని ఎందుకురా కుక్కలా జీక్తును? చేసింది అస్సలు మర్చిపోదురా ఆ పిల్ల. ఛత్రపతి మూవీలా ప్రభాస్ వాళ్ళ తమ్ముడు బస్సులు ఇంకేస్తాడు చూసిన అమ్మాయిల పైన, సేమ్ అట్లని చేసినావు. నీ అమ్మ కాదురా నా అమ్మ. పొద్దున్న 4 గంటలకు చుంచుమామ రైల్వే స్టేషన్కి వస్తున్నాడు, పోయి పిక్ చేసుకోపోరా అంటే నా రియాక్షన్ ఎట్లుంటది? మొహం మాడిపోతుంది. పొద్దున్నే లేచే అలవాటు లేదు కదా మరికి. అదే చుంచుమామల ఇంటి పక్కన స్వాతి అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ముక్కు ఉడక చుడిదార్ వేసుకుని ఆ రోజు వచ్చింది గుర్తుందా? అదే అమ్మాయి సేమ్ ట్రైన్కి 4 o'clock వచ్చింది. నన్ను పోయి పిక్ చేసుకోరా అంటే నేను ఉదయం లేస్తాను లేనా? ఫ్రాంక్లీ స్పీకింగ్ మమ్మీ, నేను ఆ ముందు రోజు నైట్ అసలు నిద్రపోను. ఏం పంపినావు నువ్వు కాత్యాయనికి? రే కిషోర్, తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? ఏందిరా తెలవకుండా మాట్లాడేది నీ ఆగు. అయిపోయిందా? నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా. డాడీ అట్లా తిడుతుంటే తిన బుద్ధి అయితే లేదు అన్నం. రేపటి నుంచి డాడీ రాకముందు పెట్టేసి తినేస్తా. షీట్ ఎవడు కొన్నాడరా? నువ్వే డాడీ. లోపల కడ్రాయరు అది కూడా నువ్వే డాడీ. ఈ కంప్యూటర్ నువ్వే. మరి నాగార్జున ఫోటో ఎందుకు పెట్టుకున్నావు? చూడరా, డిట్టో ఇషక్ జాదాలో పరిణితి చోప లెక్కుంది. మా ఊర్లో కూడా రోయల్ అమ్ముకున్నా, ఆమె సేమ్ డిట్ అట్టనే ఉంటది. ఎంగిల్ చేత్తో కొట్టాననుకోక మెతుకులు అతుక్కుపోతాయి.